భారత చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 4 ఏళ్ల తర్వాత 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:40 ఆయన విమానం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ అంతకు ముందే పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. పుతిన్కు ఘన స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ను పక్కన పెట్టారు మోదీ. స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్కు స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు కరచాలనం తర్వాత ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కళాకారుల సంప్రదాయ నృత్యాలను పుతిన్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం మోదీ పుతిన్ ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో పుతిన్ పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం అందుకోనున్నారు. 11:30కు రాజ్ఘాట్ను సందర్శించి గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన S-400తో పాటు దాని అప్డేటెడ్ వర్షన్ S-500 గగనతల రక్షణ వ్యవస్థలు, సుఖోయి 57 యుద్ధ విమానాలకు సంబంధించి చర్చలు, పౌర అణు ఒప్పందం జరగనున్నాయి. ఈ క్రమంలో జలాంతర్గామి లీజుకు సంబంధించిన ఒప్పందం కూడా ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఆ ఒప్పందం విలువ దాదాపు $2 బిలియన్ సమాచారం. ఈ జలాంతర్గామి కోసం 10 ఏళ్లుగా జరిగిన చర్చలు ఎట్టకేలకు పుతిన్ భారత పర్యటన సందర్భంగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారు. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే రష్యా టుడే న్యూస్ ఛానల్ను పుతిన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచ్చే అధికారిక విందులో ఆయన పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు రష్యాకు తిరిగి పయనమవుతారు. పుతిన్ భారత పర్యటన వేళ దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. స్వట్ బృందాలు, స్నైపర్లను పెద్ద ఎత్తున మోహరించారు.